నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైకాపా టీడీపీల వైఖరిపై ఏపీపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శలు. పులివెందుల నియోజకవర్గాన్ని కడప జిల్లాను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం. విజయనగరంలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ను ప్రారంభించిన ఏపీ మంత్రులు. రాష్ట్రంలో 200 కోట్లతో 50 సబ్ ట్రెజరీ భవనాలను నిర్మిస్తామన్న బుగ్గన. పుంగనూరు ఘటనను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడి. మదనపల్లెలో హత్యకు గురైన అధ్యాపకురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎద్దు ఈడ్చగా పిడుదు వగిలించినట్లుందని వైకాపా టీడీపీల వైఖరి ఉందని ఏపీపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు. పులివెందుల నియోజకవర్గాన్ని, కడప జిల్లాను, రాయలసీమను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ కాగా వైకాపా టీడీపీలు ఎచ్చులు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో జేఎన్టీయు, ట్రిపుల్-ఐటీ, శిల్పారామం, పైడిపాలెం, లింగాల కెనాల్, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఎద్దు ఈడుస్తూ ఉంటే పిడుదు వగిలించినట్టుంది రాష్ట్రంలో వైకాపా టీడీపీల పనితీరు. పులివెందుల నియోజకవర్గాన్ని కానీ, కడప జిల్లాను కానీ, రాయలసీమను కానీ, రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీలు మేం చేశామని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ ఉన్నారు, ఎచ్చులు చెప్పుకుంటూ ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయు, శిల్పారామం, పైడిపాలెం, లింగాల కెనాల్, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, ట్రిపుల్-ఐటీ, భూగర్భ డ్రైనేజ్, రింగ్ రోడ్డు ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే తేవడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇక కడప జిల్లాకు సంబంధించి రిమ్స్ వైద్య కళాశాల, స్పోర్ట్స్ స్కూల్, సెంట్రల్ స్కూల్, విమానాశ్రయం ఆధునికీకరణ, యోగి వేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరులో వెటర్నరీ కాలేజ్, తెలుగంగ ప్రాజెక్టును సోనియా గాంధీ గారి చేత ప్రారంభోత్సవం చేయించడం, గండికోట రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వడం, వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి చేయడం, కడపను కార్పొరేషన్ చేయడం ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే చేయడం జరిగింది. ఇక రాష్ట్రానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, రైతులకు పావలా వడ్డీ కానీ, సున్నా వడ్డీ కానీ, జలయజ్ఞం కానీ, మహిళలకు సంబంధించి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఉపాధి హామీ పథకం ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే రావడం జరిగింది. కాబట్టి ఇవి మర్చిపోయి ఏదో మేం చేసామని చెప్పేసి ఆ రెండు పార్టీలు ఎచ్చులు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. అయినా అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధులు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్టుంది ఈ రెండు పార్టీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ప్రకారంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్కు రావాలి. 9.5 సంవత్సరమైంది. 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి, 4.5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికే ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. ఒక చిన్న కార్యాలయాన్ని తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు తెప్పించలేని ఈ దద్దమ్మ పార్టీలు, ఈ చేతగాని పార్టీలు వీళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేస్తారట. గోదావరి నీళ్ళను వచ్చేసి 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వి బనకచెర్లలోకి కలుపుతారట, ప్రాజెక్టులు పూర్తి చేస్తారట. కాబట్టి నదులు అనుసంధానం చేస్తామని చెప్పేసి ఎచ్చులు చెప్పుకోవడం అనేది ఇది పిట్టల ద్వారా ప్రసంగాన్ని మైమర్పిస్తూ ఉంది. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది. కాబట్టి కాంగ్రెస్ దృష్టిలో ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు, తెలుగుదేశం, వైకాపా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పులివెందుల ద్రోహులు, కడప జిల్లా ద్రోహులు, రాయలసీమ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు. ఈ దొందే. కాబట్టి వీళ్ళిద్దరూ రాహుకేతులుగా తయారైనారు. ఈ రెండు పార్టీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ని గెలిపిస్తే తప్ప పులివెందుల నియోజకవర్గం కానీ, కడప జిల్లా కానీ, రాష్ట్రం కానీ, రాయలసీమ కానీ బాగుపడవు. ధర్మో రక్షతి రక్షితగా, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితగా, చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. కాంగ్రెస్ రక్షతి రక్షితగా,
కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ మనల్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించుకోమని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. విజయనగరం జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ సీఎం జగన్ విభజన హామీలను ఎన్నో సాధించారని చెప్పారు. రాష్ట్రంలో 200 కోట్లతో 50 సబ్ ట్రెజరీ భవనాలను నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే 30 భవనాలు పూర్తయ్యాయని, ఉత్తరాంధ్ర ప్రజలు కష్టజీవులని ఎంతో సౌమ్యంగా స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగల్ల వీరభద్రస్వామి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, మేయర్ పెడపాపు విజయలక్ష్మి, నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్థిక మంత్రి గారు సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు ప్రారంభం చేయడం, ఈ ఫైనాన్స్ బిల్డింగ్ని ఈ భవనం చూసిన తర్వాత విజయనగరంలో మనకున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే ఒక యూనిక్గా, ఒక డిజైన్గా, ఒక పద్ధతిగా, ఈ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని నిర్మించారు. చాలా సంతోషం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక విలక్షణమైన ఒక విధానం ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం పనిచేద్దామంటే దాన్ని అన్నీ కూడా రాబోయే కాలానికి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది ఆయనకి అలవాటు. మేము డిస్కషన్ చేసినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, చేసినప్పుడు కానీ మాట్లాడుతున్న నేపథ్యం ఉంటుంది. అది మాటల్లోనే కాకుండా వాళ్ళని ప్రత్యక్షంగా చేతలను కూడా ఈ కార్యక్రమం డిజైన్ కానీ, లేకపోతే లోన్ చేసిన ఫర్నిచర్ కానీ, వాటన్ని చూసినప్పుడు, వాటి క్వాలిటీని చూసినప్పుడు దీన్ని నిజంగా ఆయన అభినందించక తప్పదు. దీన్ని ఇంత పద్ధతిగా దీన్ని తీర్చిదిద్దేందుకు చాలా సంతోషం. ఆయన చేతుల మీదుగా వాళ్ళకి మనం ప్రారంభించుకోవడం. ఈ బిల్డింగు అన్నగారు ఇప్పుడే చెప్పినట్లుగా ఒకసారి గమనించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత వివిధ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, శాశ్వతంగా ఉండిపోయే కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా కరెక్ట్ మానిటరింగ్ చేయాలా, క్వాలిటీ కరెక్ట్గా ఉండాలా, అప్డేట్ అవుతూ ఉండాలా. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ విభాగమే కాకుండా ఇంజనీరింగ్ విభాగానికి తోడుగా బలపరుస్తూ ఆర్కిటెక్ట్ విభాగం అనేది ఉండాలనే ఉద్దేశంతో మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చర్ బోర్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బహుశా భారతదేశంలో ఉండే అతి తక్కువ రాష్ట్రాల్లో ఆర్కిటెక్చరల్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఏ కట్టడాలు ఉన్నా కూడా ప్రభుత్వ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాండర్డైజ్ చేయడం కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా హెడ్ క్వార్టర్స్లో ఏపీఎస్ఏబి ద్వారా ప్రభుత్వ కట్టడాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉండాలని చెప్పేసి వివిధ నిపుణులతో చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు ఇంత సూక్ష్మమైన ఆలోచనతో మన ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాత్రము ఏది అనిపిస్తే అది మాట్లాడడం, ఆ రోజుకి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. మనం చేసిన మంచి పనులు మాత్రము ఏమాత్రము పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకొని టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, వైసీపీ అరాచక పాలన ఎక్కువ రోజులు సాగదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. మంత్రి అవినీతి గురించి ప్రజలందరికీ తెలుసని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు. నిన్న పుంగనూరులో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక Z+ కేటగిరీ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అక్కడ రోడ్ షో చేసేదానికి పోతుంటే పర్మిషన్కి ముందు అప్లై చేసిన పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం,
నిన్న ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ అల్లరిముక్క నల్ల జెండాలు ఎత్తుకొని పొంగునూరంతా హల్చల్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు డౌన్ డౌన్ అనేటువంటి నినాదాలు చేస్తూ ఆ యొక్క పొంగునూరుని గందరగోళంగా రౌడీ ఊరుగా ప్రజలను భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తించిన తీరు అక్కడ పోలీసులకు కనిపించినట్లే. దానికి పర్మిషన్ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి యొక్క రోడ్ షో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి పొంగనూరు పుడంగి, తెలుసు కదా పొంగనూరు పుడంగి పెద్దిరెడ్డి, ఆయన కొంతమంది అల్లరి ముగ్గుల్ని ఉసుకొల్పి మా పైన రాళ్ళు వేయించి, అలాగే పోలీసుల పైన రాళ్ళు వేయించి ఆ రాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారని చెప్పి చిత్రీకరించి మాకు పోలీసుకి తగ్గు పెట్టి తాత జాగిరా చెప్పు పెద్దిరెడ్డి చెప్పు నీ తాత జాగిరా పొంగనూరు ఏమన్నా ఏం మేము మీటింగ్ పెట్టుకోకూడదా? ప్రతిపక్ష నాయకులు మీటింగ్ పెట్టుకోకూడదా? ఎవరు తిరగకూడదా? ఏం నీ ఇష్టమా? అదేమన్నా 144 సెక్షన్ పెట్టావా? లేదా కనిపిస్తే కాల్ చేయటువంటి ఏదైనా చట్టం పెట్టావా? ఏం పెట్టావు నువ్వు? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్ షో చేసేదానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు సృష్టించడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దిరెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఒకటే, నీ గురించి ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, నీ చరిత్ర గురించి అందరికీ తెలుసు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా నువ్వు ఎట్లా గెలుస్తావో పొంగనూరులో తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక మంత్రిగా గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి నువ్వు ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టలా. నువ్వు అంటే మీకు ఆదర్శం, నువ్వు ఒక రౌడీగా, ఒక వీధి గుండాగా అక్కడ చేరి నువ్వు చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్ను ఆదర్శం తీసుకొని చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా పొంగనూరులో మా నాయకుడి పైన అటాక్ చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. పొంగనూరు ఏమి మీ తాత జాగిరి కాదు, మీ చిన్నాన్న జాగిరి కాదు, లేకపోతే మీ అత్తగారి ఇచ్చిన ఆస్తి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరు మాట్లాడే స్వేచ్ఛ కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నువ్వు ఆ స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొస్తున్నావు. దానికి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బలపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి క్షీణించే పరిస్థితి వస్తుంది. దాన్ని ఓర్చుకోలేక నువ్వు ఈ విధంగా అయినా సరే కొట్టి తరిమి పోలీసులు కొట్టిస్తే మేము బెదరుతాం అనుకున్నాము. పెద్దిరెడ్డి గారు, మీరు పొడంగాట్లు తగ్గించండి, మేము బెదిరే సమస్య లేదు, జాగ్రత్త, వదిలే సమస్య లేదు. మిమ్మల్ని కూడా పెద్దిరెడ్డి గారు అనుకున్నారా ఇంకా మీరు మహా అంటే 6-7 నెలలు ఉంటారు. తర్వాత వచ్చేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజులు దగ్గరలో ఉండి గుర్తుపెట్టుకో. మహిళా అధ్యాపకురాలిని నడి రోడ్డుపై హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నడి రోడ్డులో ఓ మహిళను హత్య చేయడాన్ని ఖండించారు. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారన్నారు. ఒక ప్రాణం మిట్ట కోశారు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్య తీసుకుంటాం. ఎవరైనా కూడా దీని వెనకాల ఎంతమంది ఉన్నా కూడా వదిలే ప్రసక్తి అనేది ఉండదు. ఇప్పుడే రాత్రి నుంచి నిన్న 5:30కు జరిగింది. మేము నిమ్మన్పల్లి మండలంలో గర్భగడ ప్రోగ్రాంలో ఉన్నాం. మొత్తం యావత్ టీం, పోలీస్ టీం, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మా టౌన్ సిఐ, 1 టౌన్ 2 టౌన్ సిఐ గారు, అలాగే తాలూకు సిఐ గారు అందరూ కూడా దీని వెనకాల పనిచేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో దీనిపైన అన్ని క్లూలు తెస్తారు. చాలా బాధాకరం. ఈరోజు మనిషి ప్రాణం అంటే ఒక కోడి కంటే హీనమైన దానికి, దీనికి తప్పకుండా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోత్సహించేది ఉండదని తెలుసుకుంటాం. ఇక రాబోయే కాలంలో కూడా దీనికి పోలీస్ సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీంట్లో ఎంతమంది ఉన్నా కూడా, ఎంత వాడైనా కూడా, ఏ కులమైనా కూడా, ఏ మతమైనా కూడా వదిలే పరిస్థితి అయితే ఉండదని చెప్పి కూడా
నేను మదనపల్లి శాసనసభ్యుడిగా మీడియా ద్వారా తిరగడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఈ మదనపల్లిలో దౌర్జన్యాలు కానీ భూ కబ్జాలు కానీ ఎక్కడ కూడా జరగవని చెప్పి దీనికి నాకు చాలా తలదించే పని చేశారు. కాబట్టి నేను వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా చట్ట నిబంధనల ప్రకారంగా వీళ్ళకు శిక్షించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అయితే స్పేర్ చేసే పని ఉండదు. ఎంత వాడైనా కూడా దీనిపైన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఎవరు కూడా కానీ ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఏమంటే, సమస్యలు ఉన్నప్పుడు మీరు ముందే కొంచెం అలర్ట్గా ఉండి మా దృష్టికి తెస్తే మీకు పోలీస్ ద్వారా చెప్పి కానీ మా ద్వారా కానీ మీకు నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మేమందరూ సంతాపం తెలిసి తీసుకుంటూ మీ అందరూ కూడా విద్యార్థులు క్రీడల్లో రాణించి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ కోరారు. మదనపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయానందు హైదరాబాద్ రీజనల్ అథ్లెటిక్ మీట్ను మున్సిపల్ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోవిందరావు, వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న తెలివైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కారాదనే ఉద్దేశంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన ఆలోచనలను విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని కోరారు. అదేవిధంగానే విద్యార్థులు క్రీడలను రాణించి దేశం గర్వించే విధంగా ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభని చాటాలని పిలుపునిచ్చారు. శ్రీ నాగరాజ్ రెడ్డి, సర్పంచ్ వలసపల్లి. Valsapalli Chittoor is conducting regional meet in athletics. I am very happy to inform this regional meet athletic to be having in this Vidyalaya, feeling a proud. In this regional meet, totally 9 clusters are expected, except one cluster. Remaining 8 clusters are present. That is Belgaum, Chamarajnagar, Chittoor, Kannur, Karimnagar, Koppal, Kottayam and Yanam. So from these 8 clusters, altogether 363 contingents reported along with their escort teachers. Yesterday also we have conducted a march past rehearsal and also a formal meeting with all the staff of this Vidyalaya and the escorts who came from other stations. Now with us, chief guest and also guest of the honor with us, chief guest Srimati Manuja Reddy, chairperson Municipality Madanapalli, and guest of honor Sri Nagaraja Reddy, Sarpanch Valsapalli. I most welcome sir, madam to this event. With your gracious presence, everything may go with a smooth and in successful manner. And at the same time, I invite the teachers who came for escort duty, students who came for participation in this games and this athletic meet, and also our Vidyalaya staff, entire staff community, and also students of this Vidyalaya and every people, media people, everybody. కొండ్రబిట్రగుంట గ్రామంలో విషాదం జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్లిన వారిని కిరాతకంగా హతమార్చారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలం మునుపులూడు గ్రామానికి చెందిన వాడుకుప్ప కృష్ణయ్య, వారి కుమార్తె మౌనిక శాంతమ్మగా గుర్తించారు. ఎస్పీ మల్లేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పోస్టుమార్టం అయిన తర్వాత మిగతా విషయాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సంఘటనా స్థలానికి ఎస్పీ మల్లేశ్వర్ రెడ్డి, సిఐ రాజేష్ మరియు ఎస్ఐ శేఖర్ బాబు వచ్చారు. గొడవ పద్ధతికి ఇచ్చిన తర్వాత అయితే కలుసుకోవటం కానీ బాబు సుమారుగా 1 గంట ప్రాంతంలో బిట్రగుంట పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బిట్రగుంటలో ఒక ముగ్గురు కోసం వాళ్ళ బంధువులు చూస్తూ ఉంటే వాళ్ళ ఫోన్ ఎత్తట్లేదని ఇన్ఫర్మేషన్ పైన వచ్చి చెక్ చేస్తే ఇక్కడ ముగ్గురు చనిపోయి ఉన్నారు. దీనిపైన వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ దగ్గర గుర్తిస్తాను ఎట్లా జరిగింది, ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దానిపైన కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ముందు కలహాలతో జరిగినాయా లేకపోతే ఇతర కారణాలన్నీ కూడా కూలంకషంగా విచారించి దాని తర్వాత వనపర్తి పట్టణంలో జంగిడిపురంలో నివాసం ఉంటున్న బుచ్చన్న 32 ఏళ్లుగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్గా హకింపేటలో విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్య కారణంగా శనివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బెటాలియన్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ విజయవర్మ, డిఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐడి రవి, ఎస్ఐ నిమోన్ కానిస్టేబుల్ 15 మంది కానిస్టేబుళ్లు, వనపర్తి పట్టణ టౌన్ సంబంధించిన ఎస్ఐ యుగేందర్ రెడ్డి కానిస్టేబుల్స్, బిఎన్ఆర్ఏఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో వనపర్తి పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అంత్యక్రియలు జరిపారు. ఈ కార్యక్రమంలో జాతీయవాదులు మరియు వారి బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ కమిటీ కన్వీనర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నానని, టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు మంతెన శ్రీనివాస్, బద్రి, మేకల సత్యనారాయణ, దేవికుమార్, పవన్, రఘు, రవీందర్, ప్రసాద్, మధు, రజిత, దివాకర్ పాల్గొన్నారు. కన్వీనర్స్ను ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్లో పటిష్టం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ముందుకు పోయిన ఉద్దేశంతో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెన్నూరు కాన్స్టిట్యున్సీలో గతంలో పోటీ చేసిన వెంకటేష్ నేత గారు ఈనాడు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినందువల్ల ఈ ఖాళీ స్థలము ఈనాడు వెకెంట్గా ఉంది. కాబట్టి అనేక మంది నాయకులు, డాక్టర్స్, ఇంజనీర్స్, చదువుకున్న మేధావులంతా కూడా చెన్నూరు పోటీ చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకునే అవసరం మన పైన ఉందని చెప్పి వాళ్ళని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు మందమరి మున్సిపాలిటీ అయిపోయిన వెంటనే అటు రామకృష్ణపూర్ కానీ, అదేవిధంగా జైపూర్ కానీ, భీమారం కానీ, చెన్నూరు మున్సిపాలిటీ, కోటపల్లిలో కూడా దాదాపు ఆగస్టు 20 లోపల అన్ని పోలింగ్ బూత్ కన్వీనర్స్ ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ దాకా పార్టీ పటిష్టమైన ఎన్నికలతో ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పి రాష్ట్ర పార్టీ, స్టేట్ పార్టీ, అదే జాతీయ పార్టీ నాయకత్వాన ఈ ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, జాతీయ పార్టీ అయిన బీజేపీ మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసి గెలుపొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగమే గతంలో నామినేషన్ వేసిన వాళ్ళు నామినేషన్ వేసినాక వాళ్ళు సైలెంట్ అయిపోవడం,
దానివల్ల బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం, కొట్లాడి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వంక కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసి ప్రభుత్వానికి మద్దతుగా ఏదో డెవలప్మెంట్ కోసం మేము పోయినామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం. కాబట్టి బీజేపీ పార్టీ చేసిన రాజకీయ ఎత్తుగడలు కానీ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన వ్యూహంతో ఈనాడు ముందుకు పోతుంది. ఈ డబ్బు రాజకీయాలతోని కలువు పెట్టి ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్న కాడాలో ఇలాంటి ప్రలోభాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా టీడీపీల వైఖరిపై ఏపీపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శలు. పులివెందుల నియోజకవర్గాన్ని కడప జిల్లాను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం. విజయనగరంలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ను ప్రారంభించిన ఏపీ మంత్రులు. రాష్ట్రంలో 200 కోట్లతో 50 సబ్ ట్రెజరీ భవనాలను నిర్మిస్తామన్న బుగ్గన. పుంగనూరు ఘటనను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడి. మదనపల్లెలో హత్యకు గురైన అధ్యాపకురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.